యునైటెడ్ ఆగ్రోస్ నుంచి ఒక ఉత్పత్తి రావడం జరిగింది. దాని గురించి విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. మన వరి పంటలో కనీసం మనం పండిస్తున్నటువంటి దిగుబడి మీద 10 బస్తాలు పెరుగుతుందని ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. 10 బస్తాలు అంత సాధ్యం అవుతుందా అనేసి నేను వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఉదాహరణ ఎలా ఉందంటే, మనం పొల్లు కింద పోస్తున్నటువంటి వరి పంటలో వేస్టేజ్ అదంతా కూడా పంట పాలు పోసుకోకపోవడం వల్ల మనకి పొల్లుకాయ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అయితే అది నిజమే. మనకి ఈ పొల్లుకాయ రావడానికి ప్రధాన కారణం కంకి నల్లి ఉండటం వల్ల, రసం పీల్చేయడం వల్ల మనకు పొల్లుకాయ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసేపటికి క్రాసింగ్ జరగకపోవడం వల్ల మనకి పొల్లుకాయ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇదే కాకుండా ఆ మొక్క ఆహారం సరిపోక ఆ గింజకి ఆహారాన్ని అందించలేకపోయినప్పుడు కూడా ఈ పొల్లుకాయ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ 3 పరిస్థితుల్లోనూ కూడా మనకి ప్రధానంగా ఆహారం మీద ఆధారపడి మరియు క్రాసింగ్ సృష్టి మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాబ్లంగా దీన్ని మనం పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఉత్పత్తి అది పూర్తిగా బయలాజికల్ ఉత్పత్తి. బయలాజికల్ అంటే ఒక సూక్ష్మజీవిని స్ప్రేయింగ్ చేయడం ద్వారా ఈ సూక్ష్మజీవి మొక్క మీద మరియు భూమి మీద పడేలాగా మనం స్ప్రే చేసినప్పుడు ఆ యొక్క సూక్ష్మజీవి ఏం చేస్తుందంటే భూమి నుంచి తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని తను గ్రహించి మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని తను నిరంతరం ఈ మొక్కకు అందిస్తూ ఉంటుంది. అటువంటి సూక్ష్మజీవిని వారు 2 ఉత్పత్తుల రూపంలో తయారు చేయడం జరిగింది. దాన్ని 100 లీటర్ల నీటికి 200 లీటర్ల నీటికి ఈ 100 గ్రాముల పౌడర్ని ఊడ్చిన 15 రోజుల్లో ఒకసారి స్ప్రే చేయమంటున్నారు. మరియు ఊడ్చిన 40 రోజుల సమయంలో రెండో 100 గ్రాముల ఉత్పత్తిని 200 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం 4 గంటల సమయం నుంచి స్ప్రేయింగ్ స్టార్ట్ చేయమంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఆ ఉత్పత్తిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా ఈ చల్లటి వాతావరణంలో ఇటు చెట్టు మీద మొక్క మీద నుంచి మరియు భూమిలోకి విస్తరించి మన వరి పంటలో మనం 45 బస్తాలు కనుక దిగుబడి తీస్తుంటే 10 బస్తాలు దిగుబడి పెరుగుతుందని కంఠాపదంగా చెప్తున్నారు. తద్వారా మరియు 55 బస్తాలు మనం కనుక దిగుబడి తీస్తుంటే 65 బస్తాల వరకు కూడా దిగుబడి వస్తుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి నేను రైతు సోదరులకి తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నప్పుడు 1 ఎకరానికి దీన్ని ఈ సంవత్సరం వాడి చూసుకుని అది ఒకవేళ నిజంగా అంత దిగుబడిని ఇస్తున్నప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా దానికి ఉపయోగించుకోవడానికి వీలుంటుందని తెలియజేస్తున్నాను. తద్వారా మనం అధిక దిగుబడిని సాధించడానికి ఆ ఉత్పత్తి కూడా ఉపయోగపడుతుందని నేను మరీ తెలియజేస్తున్నాను.